హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నుండి మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఇది ఫస్ట్ వీడియో. ఓకే, సో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ యొక్క అంశాలకు సంబంధించిన వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇక ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా వర్క్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న మా సబ్స్క్రైబర్స్కి అండ్ అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మేము ఎలాంటి వీడియో, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియోలు మేము ఏవి అప్లోడ్ చేసినా దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావడం అండ్ వాటిని మీరు వీలైనంత తొందరగా చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే మాకు చాలా మోటివేషనల్గా అండ్ ఎంకరేజ్గా ఉంటాయి. సో మేము ఇంకా బెటర్గా ఫ్యూచర్లో వర్క్ చేయడానికి మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా అవసరం. సో ఇక ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోని మెయిన్ కంటెంట్లోకి మూవ్ అయిపోతే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి, భారతదేశంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి మొదటిసారిగా ఖరగ్పూర్లో ఐఐటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? సో ఖరగ్పూర్ అంటే మనకు ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఏ స్టేట్ వస్తుంది? వెస్ట్ బెంగాల్లో వస్తుంది. సో ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్. సో ఐఐటిని అక్కడ ఫస్ట్ టైంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో అది ఏ సంవత్సరం అనేది ఇక్కడ మనం చూస్తే 1951 సంవత్సరంలో మొట్టమొదటి ఐఐటిని ఖరగ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే మనకు తెలుసు, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు భారతదేశానికి? జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, సో ఇక మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే, క్వశ్చన్ నెంబర్ 2, భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడినది? ఏ సంవత్సరంలో ఏర్పడింది ఏ శాఖ? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిత్వ శాఖ. ఇది ఏ సంవత్సరం అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 1971. 1971లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక మినిస్ట్రీని సెంట్రల్ గవర్నమెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 3, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే ప్రధాన విభాగాలు ఏవి? సో మనకు ముఖ్యమైన విభాగాలు ఏముంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వారి ఆధ్వర్యంలో అనేది మనం ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేది చూస్తే, ఇక్కడ మనకు 3 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పైవన్నీ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన రైట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో ఏవైతే ఈ 3 ఆప్షన్స్ 1, 2, 3లో ఉన్నాయో ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళ అండర్లోనే ఉంటాయన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది సంస్థలు ఏర్పడిన సంవత్సరాలను జతపరచండి అనేది ఇక్కడ మన క్వశ్చన్. దానికంటే ముందు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి షార్ట్కట్లో ఉన్నాయి, వాటి అబ్రివేషన్స్ తెలియాలి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఏ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకు 1971లో. ఓకే, 1971లో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1985లో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఫోర్త్ ఆప్షన్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది మనకు స్వాతంత్రం రావడానికి ముందు 1942లోనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇవ్వబడిన మ్యాచ్ ద ఫాలోయింగ్స్కి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డీలో ఉంది. ఒకసారి మీరు పాజ్ చేసి ఆప్షన్ డీలో ఉన్నవి కనుక మీరు చూస్తే మనకు సరి అయిన మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింద ఇవ్వబడిన సంస్థల యొక్క ప్రధాన కేంద్రాలలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, 4 మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని ఉన్నాయి. అయితే వీటిల్లో ఒకటి తప్పుగా జతపరిచి ఉందన్నమాట. ఒకటి తప్పుగా, అది ఏంటి అనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఓకే,
ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ రాంగ్గా ఉన్న ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ నెంబర్ 4లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమ్ రీసెర్చ్. ఇది మనం భువనేశ్వర్ అని తీసుకున్నాం, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలోనే ఉంది ఇది కూడా. ఓకే, సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమ్ రీసెర్చ్, దీన్ని భువనేశ్వర్ అని తీసుకున్నాం, ఇది రాంగ్ అనమాట. సో రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ఓకే, ఇక మిగతావి పైన ఉన్న 1, 2, 3 వాటి హెడ్ క్వార్టర్స్ ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గానే తీసుకున్నాం. 4th వన్ మాత్రమే రాంగ్గా ఉంది, దాన్ని మనం ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈజ్ 4th నెంబర్ 1. 4th నెంబర్లో ఉంది. ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వబడింది. ఓకే, నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 6. సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ ఎక్కడ ఉంది? ఓకే, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ ఉంది అంటే ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఎక్కడ ఉంది? హైదరాబాద్లోనే ఉంది అన్నమాట. ఓకే, నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంస్థలకు గ్రాంట్లు గుర్తింపు R&D ఏర్పాట్లకు సంబంధించిన నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? సో క్వశ్చన్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇక్కడ ఇవ్వబడిన కొన్నింటికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అవి ఏంటి అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. ఏంటి అంటే IITs, NITs, IISC అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ సిరో. ఓకే, ఇక్కడ సిరో వచ్చేసి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇవ్వబడిన 4 ఆప్షన్స్ ఉన్నాయో ఈ 4కి కూడా ఇక్కడ మనకు DSIR అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ C. 1, 2, 3, 4 అన్నిటికీ కూడా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రైట్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం ఇప్పుడు. ఈ క్రింది అంశాలలో CSIRకి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ ఇవ్వబడిన కొన్ని మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి CSIRకి సంబంధించినవి, అవి వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఇది 1942 సెప్టెంబర్ 26న ఏర్పడింది. మనం ఇంతకుముందు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా చెప్పుకున్నాం 1942 అని. సో ఇక్కడ విత్ డేట్ ఉంది సెప్టెంబర్ 26న. అండ్ నెంబర్ 2, భారతదేశంలో అతిపెద్ద పరిశోధన మరియు R&Dకి సంబంధించిన స్వతంత్ర సంస్థ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్ర సంస్థ అన్నమాట. ఓకే, సో ఇక మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్, దీని యొక్క ప్రధాన కేంద్రం కోల్కతాలో ఉంది అని ఉంది. ఇది రాంగ్ అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. సో మనకు ఆప్షన్ 3 అనేది రాంగ్ కాబట్టి 1 and 2 మాత్రమే సరి అయినవి. సో రైట్ ఆన్సర్ ఈజ్ A. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. CSIRకి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు? CSIRకి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. సో మనకు మరి వైస్ ప్రెసిడెంట్గా అంటే అప్పుడు SNT మినిస్టర్ ఉంటారనమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. సో CSIRకి ప్రెసిడెంట్గా ఎవరు అంటే ప్రధాన మంత్రి అన్నమాట. ఓకే, రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను సరైన వాటిని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 కూడా మనకు CSIRకి సంబంధించినవే. వాటిల్లో తప్పు ఏమైనా ఉన్నాయా లేకుంటే 2 సరి అయినవా కాదా గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్, CSIR యొక్క స్థాపక డైరెక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్, శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలకు 1958 నుండి శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తారు. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ప్రీవియస్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ఏ రంగంలో ఇస్తారు అని అడగడం జరిగింది. అంటే ఆర్ట్స్లోనా, సైన్స్ అండ్ టెక్నాలజీలోనా, ఎడ్యుకేషన్లోనా, లేకపోతే స్పోర్ట్స్లోనా, ఈ రకంగా ఆప్షన్స్ ఉండేటివి అనమాట. సో మనకి దేంట్లో ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారు. ఈయన ఎవరు అంటే CSIRకి ఫౌండర్స్ ఉంటారు కదా, వ్యవస్థాపక డైరెక్టర్ అనమాట. ఓకే, రైట్. అండ్ రైట్ ఆన్సర్ C. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి శాస్త్రీయ రంగంలో
లక్ష్యాలను సాధించడానికి వివిధ ప్రధానులు రూపొందించిన తీర్మానాలను జతపరచండి. సో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు డెవలప్మెంట్ కోసం, ప్రోగ్రెసివ్ కోసం ఇక్కడ వచ్చిన ప్రధానమంత్రులు వాళ్ళ టైంలో, వాళ్ళ రూలింగ్ టైంలో కొన్ని రిజల్యూషన్స్ అనేది పాస్ చేశారనమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో వాటిని ఇక్కడ మనం మ్యాచ్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూద్దాం. సైన్స్ పాలసీ రిజల్యూషన్. సైన్స్ పాలసీ రిజల్యూషన్ ఎవరు చేశారంటే నెహ్రూ గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి. అండ్ తర్వాత టెక్నాలజీ పాలసీ అనే రిజల్యూషన్ ఎవరు చేశారంటే ఇందిరాగాంధీ. అండ్ తర్వాత టెక్నాలజీ పాలసీ రిజల్యూషన్ చూడండి, సెకండ్ అండ్ థర్డ్ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది, రివల్యూషన్. సో మీరు సెకండ్ది చూస్తే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చింది టెక్నాలజీ పాలసీ. ఓకే, అండ్ టెక్నాలజీ పాలసీ రిజల్యూషన్ అనేది అటల్ బిహార్ వాజ్పేయి గారి పీరియడ్లో వచ్చింది. అండ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అనేది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు పాస్ చేసిన కొన్ని రిజల్యూషన్స్ అనమాట. వీటి ప్రకారం చూసుకుంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రకారం ఆప్షన్ డీలో ఉంటుంది. ఆప్షన్ డీలో ఉండేవి మనకు సరి అయినవి మీరు పాస్ చేసి ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు 12th క్వశ్చన్, ఇక్కడ ఏ సంవత్సరాల్లో ఇవి లాంచ్ చేశారు ఈ రిజల్యూషన్స్ అనేది చూద్దాం. సో నెహ్రూ గారు ఇది 1958లో తన యొక్క సైన్స్ పాలసీ రిజల్యూషన్ని పాస్ చేస్తే, ఇందిరాగాంధీ గారు వచ్చేసి 1983లో తన యొక్క టెక్నాలజీ పాలసీని తను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 2003లో టెక్నాలజీ పాలసీ రిజల్యూషన్ని పాస్ చేస్తే, అండ్ ఫోర్త్ వన్ మన్మోహన్ సింగ్ గారు తన యొక్క సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీని 2013లో పాస్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ డి. నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వాటిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర సంస్థ ఏది, అటోనామస్ బాడీ ఏది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నప్పటికీ దానికి స్వతంత్ర హోదా ఉంది, అది ఏది అని అడగడం అనేది జరిగింది. సో రైట్ ఆన్సర్ ఇస్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2000 సంవత్సరం 2000 ఇయర్లో అహ్మదాబాద్లో ఇది మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే, ఈ క్రింద ఇవ్వబడిన మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన అంశాలను జతపరచండి. మేధో సంపత్తి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPR ఇన్ షార్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్లో పుస్తకాలు, సంగీత స్వరాలు, కంప్యూటర్ ప్రోగ్రాంలు, వివిధ చిత్రాలకు కల్పించే హక్కులు. సో చూడండి, పుస్తకాలు మనకు కాపీ రైట్స్ అన్న పదం ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది. ఏదైనా మూవీకి సంబంధించిన మేకింగ్లో పలానా బుక్ నుండి కాపీ చేశారంటే కాపీ రైట్స్ ఉన్నాయా లేదా, సో ఇలాంటివి మనం వింటుంటాం. కాబట్టి ఇలాంటి పుస్తకాలైనా, సంగీత స్వరాలు, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఎవరైనా సొంతంగా ఇండివిజువల్గా ఎవరైనా అలాంటివి తయారు అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళ తెలివితోటి వాళ్ళు సొంతంగా తయారు చేస్తే అప్పుడు వాళ్ళు తీసుకునే రైట్స్ని కాపీ రైట్స్ అంటారనమాట. ఓకే, రైట్. అండ్ సెకండ్ ఇది ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కొత్తగా కనుగొన్న అంశాలపై పొందే హక్కు. సో ఇది పేటెంట్ హక్కు. మనకు ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో, వాటన్నింటికీ పేటెంట్ హక్కు ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ని ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ వాళ్ళ నుంచే మార్కెట్లోకి పోవాలి. ఒకవేళ వేరే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని సంబంధించి వాళ్ళు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్న ఈ మొట్టమొదటిసారిగా కనిపెట్టిన వాళ్ళకు ఫ్రాంచైజీ కింద వాళ్ళకు కొంచెం కమిషన్ లేదా వాళ్ళకు కొంచెం బల్క్ అమౌంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. సో మొత్తానికి ఎవరు కనిపెట్టారో మొట్టమొదటిసారిగా వాళ్ళకే హక్కులు చెందుతాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్, ఒక సంస్థ యొక్క ఉత్పత్తులు మరొక సంస్థ యొక్క ఉత్పత్తుల నుండి వేరు చేయడానికి ఉండే హక్కు, ట్రేడ్ మార్క్ రైట్. సో ట్రేడ్ అంటే బిజినెస్, వ్యాపారం కదా. సో ఒక సంస్థ నుండి వచ్చిన ఉత్పత్తులు వేరొక సంస్థ ఉత్పత్తుల నుండి వేరు చేయబడతాయి అనమాట. అంటే ఇండిపెండెంట్గా వీళ్ళ సంస్థకి మాత్రమే సంబంధించినవని చెప్పుకోవడానికి. ఓకే. అండ్ ఫోర్త్ వన్, ఒక సంస్థ తమ ఉత్పత్తులకు సంబంధించిన డిజైన్స్ లేదా ప్రక్రియ లేదా ఫార్ములాలపై పొందే హక్కు. ఇది మ్యాక్సిమం మనకు ఎక్కడ అంటే ఫార్మా కంపెనీస్లో లేదా KFC లాంటి ఏవైతే KFC ఉందో KFC లాంటి మనకు కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళు యూజ్ చేసే ఫార్ములానే వాటి కోసం వాడాలి. సో ఇలా మనకు డామినోస్ ఇట్లాంటి పిజ్జాలు, బర్గర్లు అట్లాంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలాంటి వాటిలలో మేకింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి ఫార్ములాస్కి సంబంధించిన హక్కు.
సో దీన్ని ట్రేడ్ సీక్రెట్ రైట్స్ అంటారు. సో ఈ రకంగా రైట్స్ అనేది పొందడం జరుగుతుంది. దేనికి అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. వాటి ప్రకారం చూస్తే రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ డీలో ఉంటుంది. సో ఆప్షన్ డీలో ఉంటాయి. మీరు పాజ్ చేసి ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వాటి ప్రకారం ఒకసారి చూసుకోండి. అండ్ 14th క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన చట్టాలను అవి ఏర్పడిన సంవత్సరాలతో జతపరచండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏ రైట్స్ ఎప్పుడు అంటే కాపీ రైట్స్ యాక్ట్ అనేది మనకు 1957లో వచ్చింది. అండ్ పేటెంట్స్ రైట్ యాక్ట్ అనేది ఇక్కడ 1970లో వచ్చింది. ట్రేడ్ మార్క్ యాక్ట్ అనేది ఇక్కడ మనకు 1999లో వచ్చింది. అండ్ చివరిగా డిజైన్స్ యాక్ట్ అనేది 2000 ఇయర్లో వచ్చింది. సో అగైన్ దీంట్లో రైట్ ఆన్సర్స్ కూడా మనకు ఆప్షన్ డీలో ఉంటాయి. మీరు పాజ్ చేసి ఒకసారి చూసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆప్షన్ డీలో ఉన్న వాటిని కనుక ఇక్కడ ఉన్న వాటి ప్రకారం మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకున్న సరి అయిన సమాధానాలు దొరుకుతాయి. ఓకే, అండ్ నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 15. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆర్ జిఐకి సంబంధించిన సరి అయిన అంశాలను గుర్తించండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన ఉత్పత్తులపై ఆ ప్రాంత ప్రజలు పొందే హక్కు ఇది. సో ఇది మనం చాలా చోట్ల విన్నాము. ఇలాంటివి ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ కావచ్చు, నిర్మల్ కొయ్య బొమ్మలు, పోచంపల్లి ఇక్కట్ శారీస్ కావచ్చు, ఓకే, వెస్ట్ బెంగాల్ రసగుల్లాలు కావచ్చు. అంటే ఒక ప్రాంతానికి సంబంధించి అక్కడ మాత్రమే తయారయ్యే ప్రత్యేకత కలిగి ఉన్న వాటికి లభించే హక్కు అనమాట. అండ్ జిఐ చట్టం, జియోగ్రాఫికల్ ఇండికేషన్ చట్టం 1999లో చేయగా 2003 నుండి అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాంటి గుర్తింపు ఇస్తూ ఉంటారు, భౌగోళిక గుర్తింపుని. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ సి, రెండు కూడా సరైనవి. అండ్ 16th వన్, సమయ నిర్ధారిత పద్ధతులలో సాధించవలసిన లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడిన టెక్నాలజీ మిషన్స్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ప్రధాని ఎవరు? అంటే మనకు చాలా రకమైన మిషన్స్ అనేటివి ఉన్నాయి. అంటే మనకు తాగునీటి మిషన్ కావచ్చు, జాతీయ అక్షరాస్యత అంటే లిటరసీ మిషన్, ఆహార భద్రతా మిషన్, హెల్త్ మిషన్, ఇలాంటి మిషన్స్ అన్నీ మన దేశానికి ప్రామాణికంగా ఉండాలి, అలాంటివి మనం దేశ అభివృద్ధిలో భాగంగా వాటిని ఏర్పాటు చేసుకోవాలి అని ఒక ప్రధాని కాలం నుండి మన దేశంలో అలాంటి ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అది ఏ ప్రధాని కాలంలో అని అంటే రాజీవ్ గాంధీ కాలంలో. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది 1986లో మనకు స్టార్ట్ అయింది. అలా మనకప్పుడు 1986లో తాగునీటి మిషన్ అనేది అప్పట్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత నుండి వివిధ రకాల మిషన్స్ అన్నీ కూడా ప్రభుత్వాలు రూపొందించడం జరిగాయి. ఆ తర్వాత వచ్చే ఇప్పటి వరకు కూడా. రైట్, క్వశ్చన్ నెంబర్ 17 చూడండి, మేధో సంపత్తి హక్కులు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అపిలేట్ బోర్డు. ఓకే, వీటి కోసం ఒక బోర్డును మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలాంటివైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి రైట్స్ పైన, దానికి సంబంధించి క్లియర్ చేసుకోవడానికి, ఓకే, సాల్వ్ చేసుకోవడానికి మనకు ఒక బోర్డు అనేది ఉంది. అది ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది, ఇండియాలో. ఓకే, సో అర్థమైంది కదా. మేధో సంపత్తి హక్కుల కోసం బోర్డును ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒక ప్రోడక్ట్ పైన ఇద్దరి మధ్య ఏదైనా హక్కుల కోసం ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చినా అలాంటి వాటి గురించి వీళ్ళు చెన్నైలో ఉన్న బోర్డు ద్వారా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. చెన్నైలో ఉందన్నమాట దాని బోర్డు. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 18, మేధో సంపత్తి హక్కుల దినం ఎప్పుడు? మేధో సంపత్తి హక్కుల దినం ఎప్పుడు అంటే ఏ రోజు అని అంటే April 26 అనమాట. April 26. ఇదే సంవత్సరం నుంచి జరుపుతున్నారు అంటే 2000 సంవత్సరం నుండి జరుపుతున్నారు. 2000 ఇయర్ నుండి స్టార్ట్ అయింది. మేధో సంపత్తి హక్కుల దినం వచ్చేసి మనకు April 26. నౌ క్వశ్చన్ నెంబర్ 19, మేధో సంపత్తి హక్కుల దినం 2002 థీమ్ ఏంటి? సో మనకు ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సో దీనికి సంబంధించి ఒక థీమ్ ఉంది. 2000 ఎవ్రీ ఇయర్ థీమ్ ఉన్నట్టే 2022లో కూడా ఒక థీమ్ ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఐపీ అండ్ యూత్ ఇన్నోవేషన్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. ఓకే, ఐపీ అండ్ యూత్ ఇన్నోవేటింగ్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఆప్షన్ 2లో ఉంది. ఇక్కడ మీకు సరి అయిన సమాధానం. అంటే మేధో సంపత్తి హక్కుల దినం యొక్క థీమ్ అనమాట 2022 ఇయర్కి సంబంధించింది. సో ఇప్పుడు మీరు రాయబోతున్న లేదా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఇయర్ ఎండింగ్లో రాస్తున్న ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్లో మీకు ఫస్ట్ 6 monthsలో ఇలాంటి ఎగ్జామ్స్ రాసినా కూడా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ వీ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 20, పిల్లలలో
మేధో సంపత్తి అది మేధో సంపత్తి హక్కుల పట్ల అవగాహన కల్పించడం కోసం 2018 మే 16న ఆవిష్కరించిన ఐపి మస్కట్ పేరు ఏమిటి? సో దీంట్లో పిల్లల మధ్యలో కూడా అంటే పిల్లలలో కూడా వాళ్ళ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళు కొత్త వాటిని ఇన్నోవేట్ చేయడం కోసం అలాంటివి చేస్తే వాళ్ళకు ఇలాంటి మేధో సంపత్తి హక్కుల అంటే వాళ్ళు రైట్స్ వాళ్ళు పొందే విధంగా అవగాహన రావడం కోసం 2018 మే 16న ఒక మస్కట్ని ఆవిష్కరించారనమాట. ఓకే, సో దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఆ పేరు ఏంటి అంటే ఐపి నాని. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఐపి నాని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింది అంశాలలో సరి అయిన వాటిని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 1 by 1గా చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. చూడండి, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం ఐపిఆర్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐపిఆర్ అంటే ఇన్నోవేషన్ ప్రాపర్టీ రైట్ అంటే ఎవరైనా కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా చేశారా, అలా ఏ దేశాలు ఇలాంటి ఇన్నోవేటివ్లో కొత్తగా క్రియేట్ చేయడంలో కనుగొనడంలో ముందంజలో ఉన్నాయి, దానికి సంబంధించిన లిస్ట్ మొత్తాన్ని ఆ ఇండెక్స్ని మొత్తాన్ని ఇచ్చే సంస్థ ఏది అంటే సో ఇది అనమాట గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. అండ్ నెంబర్ 2 స్టేట్మెంట్ చూడండి, 2021 ఇండెక్స్ ప్రకారం ఈ ఇండెక్స్ ప్రకారం మొత్తం 55 దేశాలలో సర్వే చేయగా మొదటి స్థానంలో యుఎస్ఏ అండ్ అలాగే యూకే, ఆ తర్వాత జర్మనీ, ఇలా మనకు 1, 2, 3 స్థానాల్లో ఉండగా ఇండియా ఇక్కడ 40వ స్థానంలో ఉంది. 40వ ర్యాంక్లో ఇండియా ఉంది మొత్తం 55 దేశాల్లో. ఎప్పటి ప్రకారం? ఈ ఇండెక్స్ 2021 ఇయర్ ప్రకారం. ఓకే, అండ్ అలాగే మనము థర్డ్ వన్ కనుక చూస్తే యుఎన్ఓ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ చార్టర్లోని 27వ ఆర్టికల్లో ఈ ఐపిఆర్ల గురించి పేర్కొనడం జరిగింది. సో మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మానవ హక్కులకు సంబంధించిన అంటే ఐక్యరాజ్య సమితి రాజ్యాంగంలో మానవ హక్కులకు సంబంధించిన ఆర్టికల్ ఉంటుందన్నమాట, 27వ ఆర్టికల్. సో దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ హ్యూమన్ రైట్ డిక్లరేషన్ ఆర్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ చార్టర్. దాంట్లోని 27వ ఆర్టికల్లో దీని గురించి పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా సరి అయిన సమాధానాలే. ఓకే, 1, 2, 3 ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. Now we move to the question number 22. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, దీన్ని ఏమంటారు షార్ట్కట్లో అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో కలకత్తా కేంద్రంగా ఏర్పడింది? ఏ సంవత్సరంలో కలకత్తా కేంద్రంగా? సో ఆల్రెడీ కలకత్తాలో మొట్టమొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్టార్ట్ అయిందని మనకు అర్థమైంది. మరి అది ఏ సంవత్సరం అంటే 1914 భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిషర్స్ నుంచి రావడానికి ముందే మన దగ్గర కాంగ్రెస్ సమావేశాలు అంటే సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగడం మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 23. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్కి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. సైన్స్ ఫస్ట్ స్టేట్మెంట్, సైన్స్ పరిశోధనల అభివృద్ధి ప్రోత్సాహం ప్రధాన ధ్యేయంగా ఇది ఏర్పడింది. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సైన్స్ పైన రీసెర్చ్ చేసేవాళ్ళు అలాంటి ఇండివిజువల్గా అయినా వ్యక్తులకైనా ప్రోత్సాహం ఎంకరేజ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ సెకండ్ వన్, ప్రతి సంవత్సరం జనవరి నెలలో మొదటి వారంలో మనకు ఈ సదస్సులు జరుగుతాయి. అంటే మొదటి వారం అంటే డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, January 3rd to 7 ఎవ్రీ ఇయర్ మనకు ఈ 3rd నుండి 7 వరకు అంటే ఫస్ట్ వీక్లో వస్తుంది కదా, దీంట్లో ఇక్కడ సైన్స్ సమావేశాలు జరుగుతాయి. అండ్ అలాగే 1914లో కోల్కతాలో జరిగిన మొదటి సమావేశానికి సర్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. సో 1914లో మొట్టమొదటి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. దాని అధ్యక్షుడు ఎవరు అంటే మనకు అశుతోష్ ముఖర్జీ. అండ్ ఫోర్త్ వన్, 2013 కోల్కతాలో జరిగిన 100వ సమావేశంలో అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీ వ్యవహరించాడు. సో ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో కూడా ఫోర్త్ వన్ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 2013లో మనకు కోల్కతాలో 100వ సైన్స్ సమావేశం జరిగింది నిజమే, అయితే దాని అధ్యక్షుడు ఎవరు అంటే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న 2013లో ప్రధానమంత్రి ఎవరు, మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా, ఆయనే దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు అనమాట. సో మనకి ఇక్కడ 1 and 2, 3 మాత్రమే సరి అయినవి. ఫోర్త్ దాంట్లో మనకు ప్రణబ్ ముఖర్జీ గారు కాదు,
ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షుడిగా వ్యవహరించారు అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది 100వది కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. 2013లో కోల్కతాలో జరిగింది. సో ఇంకొకటి ఏంటి, ఫస్ట్ది మొట్టమొదటిసారిది 100వది రెండు కూడా కోల్కతాలోనే జరిగాయి. ఓకే, నౌ వి మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 24. ISCA ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు? ఓకే చూడండి, అంటే దాని ఏర్పాట్లు ఎవరు అని అంటే ఇక్కడ సైమన్సన్ అండ్ మెక్మోహన్, ఈ ఇద్దరు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో మన దేశస్తులు కాదు, అంటే మనకు స్వాతంత్రం రావడానికి ముందు 1914లోనే ఏర్పడింది కదా ఈ సైన్స్ కాంగ్రెస్ అనేది. సో ఆ కాలంలో వాళ్ళిద్దరూ సైన్స్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. సో 1 and 2 ఆర్ ద రైట్ ఆన్సర్స్. 25th క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన ముఖ్యమైన సైన్స్ కాంగ్రెస్ సమావేశాల అధ్యక్షులను జతపరచండి అని ఉంది. సో చూడండి, మనకి ఫస్ట్ ఆల్రెడీ అశుతోష్ ముఖర్జీ అని అయిపోయింది కదా, అండ్ 100వ దాంట్లో మనకి ఎవరు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్. అయితే మిగతావి మధ్యలో ఇక్కడ ఇంపార్టెంట్వి చూద్దాం. 25 years. సో 25 years ఏదైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే దాన్ని ఏమంటారు, సిల్వర్ జూబ్లీ అంటారు. ఓకే, సిల్వర్ జూబ్లీ అంటారు. సో అప్పుడు 25వ సమావేశం జరిగినప్పుడు అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే సర్ హూప్ వుడ్ జీన్స్. ఎందుకు ఇక్కడ బ్రిటిషర్ నేమ్ వినబడుతుంది అంటే ఇది జరిగింది 1938లో జరిగింది, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, అందుకే అప్పుడు వాళ్ళు బ్రిటిష్కి సంబంధించిన వ్యక్తి, ఈ ఇంగ్లీష్ పేరున్న వ్యక్తి, అతను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. అండ్ 50వది వచ్చేస్తే ఏమంటారు, సో 25th మనం సిల్వర్ అంటే 50వ దాన్ని ఏమంటాం మనం, గోల్డెన్ జూబ్లీ అంటాం. ఓకే, గోల్డెన్ జూబ్లీ అంటాం. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీలో జరిగింది. ఈ 50ది మనకు ఢిల్లీలో జరిగింది. మరి ఇది ఏ సంవత్సరం జరిగింది అంటే 1963. ఓకే, నేను రెండవ దాని గురించి చెప్తున్నా చూడండి. 50వ సమావేశం అంటే మనకు గోల్డెన్ జూబ్లీ. ఓకే, గోల్డెన్ జూబ్లీ. సో దీన్ని సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1963లో జరిగింది. మరి దీనికి అప్పుడు ఎవరు అధ్యక్షుడు అంటే దౌలత్ సింగ్ కొఠారి. అండ్ సిమిలర్గా మనం ఇప్పుడు 60 years అప్పుడు చూద్దాం. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు స్టార్ట్ అయిన 60వ సమావేశంలో మనకు ప్రాముఖ్యతలు చూస్తే 60వ సమావేశం 60 సంవత్సరాలు కంటిన్యూగా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి దాన్ని అప్పుడు ఏమంటారంటే డైమండ్ జూబ్లీ అంటారు. ఓకే, డైమండ్ జూబ్లీ. సో ఈ డైమండ్ జూబ్లీ జరిగిన సంవత్సరం ఏది అంటే 1973. ఓకే, సో 1973 అనమాట, 1973. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్లో జరిగింది. మరి దీని అధ్యక్షుడు ఎవరు అంటే మనకు ఎస్ భగవంతం. ఓకే రైట్. ఇక మనం 75th సమావేశం, ఓకే 75వ సమావేశం జరిగింది. దీన్ని ఏమంటారు అని అంటే ప్లాటినం అంటారు. ఓకే, ప్లాటినం. ఓకే, ఫస్ట్ది 25 అంటేనేమో సిల్వర్ జూబ్లీ, 50 అంటేనేమో గోల్డెన్ జూబ్లీ, 60 అంటే డైమండ్ జూబ్లీ, 75 అంటే ప్లాటినం అనమాట. ఓకే, సో ఇది మనకు ఎక్కడ జరిగింది అంటే పూణేలో జరిగింది. మరి ఏ సంవత్సరం అంటే 1988లో జరిగింది. మరి దీనికి అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే CNR రావు ఆర్ సి నాగేశ్వరరావు. ఓకే, సో ఈ రకంగా. సో మీకు ఇప్పుడు నేను కొంచెం దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడున్న మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చూసుకుంటే ఆప్షన్ డి ఏదైతే ఉందో దీంట్లో ఇవ్వబడినవి సరి అయిన మ్యాచ్ ద ఫాలోయింగ్. దాని ప్రకారం మీరు చూసుకుంటే సరి అయిన సమాధానాలు దొరికిపోతాయి. అండ్ క్వశ్చన్ నెంబర్ 26. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26 ఏముంది అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్లో మొదటిసారిగా విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్న సమావేశం ఏది? సో ఫారెన్ నుంచి వచ్చిన సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాల్గొన్నారు అంటే సో మనకు 1934 అనమాట. సో 1934లోనే బిఫోర్ ఇండిపెండెన్సే మనకు అప్పుడు విదేశీ శాస్త్రవేత్తలు అనేది అప్పుడు పార్టిసిపేట్ చేయడం అనేది దాంట్లో జరిగింది. ఇది ఏ సంవత్సరం ఎక్కడ జరిగింది ఈ సమావేశం అంటే ఢిల్లీలో జరిగింది. ఓకే, ఢిల్లీలో ఈ సమావేశం అనేది 1934లో జరిగింది. అఫ్కోర్స్ అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్కి ముందు కాబట్టి అప్పటికే 1914లో స్టార్ట్ అయినప్పటికీ భారతదేశానికి సంబంధించిన వాళ్ళే అప్పటి వరకు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, అంటే భారతదేశంలో సైన్స్ రంగాన్ని అభివృద్ధి చేయించడానికి. అయితే 1934లో మాత్రం విదేశీ శాస్త్రవేత్తలు ఫస్ట్ టైంగా మనం పార్టిసిపేట్ చేశారు. అంటే 1914 నుండి 1934 వరకు అంతకుముందు జరిగిన అన్ని సమావేశాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటికీ విదేశీయులు పార్టిసిపేట్ చేయలేదు అనేది మనం ఇక్కడ కొంచెం
స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలన్నమాట. 1934లోనే మొట్టమొదటిసారిగా విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అండ్ 27th క్వశ్చన్ చూడండి. 2023లో జరగబోయే 2023 అంటే నెక్స్ట్ ఇయర్ 2023లో జరగబోయే 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయి? ఓకే, ఎక్కడ జరగబోతున్నాయి అనేది ఇక్కడ మనకు అడ్వాన్స్గా ఇక్కడ రాబోయే ఫ్యూచర్లో జరగబోయే అండ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగబోయే ఇక్కడ అవకాశం ఉన్న క్వశ్చన్ పూణేలో జరగబోతున్నాయి అన్నమాట. 2023లో 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు 2021లోనే జరగాలి, కాకపోతే కరోనా వల్ల అది అప్పుడు జరగలేదు. అందుకే ఇప్పుడు 2023లో ఇది పూణేకి షిఫ్ట్ అయింది. మరి పూణేలో ఎక్కడ జరగబోతుంది అని అంటే సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని ఉంది. ఓకే, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణేలో ఉంది యూనివర్సిటీ. ఓకే, సో అక్కడ మనకు ఈ సమావేశాలు 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఇక్కడ అధ్యక్షులుగా ఎవరు ఉండబోతున్నారు ఈ సమావేశానికి అంటే విజయలక్ష్మి సక్సేనా. ఓకే, విజయలక్ష్మి సక్సేనా. ఓకే, విజయలక్ష్మి సక్సేనా. సో ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉండబోతుంది కదా. సో దీనికి రిలేటెడ్గా ఇంకా ఫినిషింగ్ ఒక పాయింట్ చెప్పుకుంటే మరి దీని థీమ్ ఏంటి, పూణేలో జరగబోతున్న ఈ సమావేశాన్ని యొక్క థీమ్ ఏంటి అనేది చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ డెవలప్మెంట్. ఓకే, చూడండి మనకు ఇక్కడ విజయలక్ష్మి సక్సేనా అనే మహిళ మనకు పూణేలో 2023లో జరగబోతున్న 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలు. ఎట్ ద సేమ్ టైం దీని థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో మహిళా సాధికారత అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా లింకప్ అయి ఉంది, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళ పాత్ర ఏంటి, సో ఈ రకంగా మనకు అర్థం వచ్చేలా థీమ్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ కాదు ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇది ఇక్కడ దీని యొక్క థీమ్ అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డిస్కస్ చేసుకున్న ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి కంటిన్యూటీగా ఉన్న ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్లోకి వెళ్ళబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద థమ్స్ అప్. ఓకే, థ్యాంక్స్.